D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బుధవారం పొదిలి రోడ్డులోని బూచపల్లి శివప్రసాద్ గృహ ఆవరణలో జరిగిన దర్శి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనాన్ని అంబేద్కర్ విగ్రహంను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సామాజిక భవనం అంబేద్కర్ ఆవిష్కరణకు వేలాది మంది తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడలో 19వ సామాజిక భవనం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ వాల్ పోస్టర్లను శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మలు ఆవిష్కరణ చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివరం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తారీఖు జరుగుతుంది కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలందరూ వేదిక మీద కూర్చోబెట్టాం. వచ్చిన మండల నాయకులందరికీ, జేసీఎస్ కన్వీనర్లందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లందరికీ, జగన్మోహన్ గారి అభిమానులందరికీ, అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరీ నమస్కారాలు. ముఖ్యంగా భారతమాత ముద్దుబిడ్డ, రాజ్యాన్ని రచయిత, అదేవిధంగా బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా భూతో నా భవిష్యత్. నేను ఆ రోజు వార్డు మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మా సాయి చూస్తున్నట్టుంది. అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతోమంది పార్టీ నాయకులు ఉన్నారు, కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ రచయితైన అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా 206 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదాభివందనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మా వర్గానికి ఏం చేసాం, మా మతానికి ఏం చేసాం అని చెప్పుకున్నారు, కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్మోహన్ గారు అంబేద్కర్ గారి ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అవి సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ని పెట్టాడంటే జగన్మోహన్ గారి చిత్తశుద్ధి మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెడడం ఆ స్థలం సుమారుగా 16 ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు కేటాయించి స్మృతివనం పెట్టేసి ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టి అంబేద్కర్ మీద గారి ప్రేమతో ఒక గ్యాలరీ కానీ, ఒక ఆడిటోరియం కానీ, పిల్లలు రావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా 100 ఎకరాల్లో అంబేద్కర్ గారు స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయన పోయాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. భూమి పూజ వరకే ఉంది, కానీ ఒక ఇటీకి కూడా పెట్టిన పరిస్థితి లేదు. మాట్లాడితే గ్రాఫిక్స్ వేస్తాడు, అంబేద్కర్ ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా అని చెప్తా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి గారు. జగన్మోహన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగులు వాళ్ళకి అనుకుంటా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, కమిట్మెంట్ చూపిస్తున్నాడని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 25 మినిస్ట్రల్ సీట్లు ఉంటాయి. సుమారుగా 17 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగుల వర్గానికి మినిస్టర్లు ఇచ్చారంటే అది ఈ జిల్లాలో కూడా 2 మినిస్టర్లు నాగోజగా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న నూతలపాటి సురేష్ అన్న కూడా ఇచ్చారంటే జగన్మోహన్ గారు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారని మీరంతా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన పార్టీలు అయితే వాళ్ళ వర్గాలకు, వాళ్ళ కులాలకు ఎన్నో మినిస్టర్లు ఇచ్చుకుంటాడు, కానీ జగన్మోహన్ ఫస్ట్ నుంచి పేదవాళ్ళు బాగుండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలిగిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి, ఆ వర్గాన్ని పైకి నిలబెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ మినిస్టర్లు ఇచ్చేసి ఏ ప్రోగ్రామ్స్ అయినా నామినేట్ పోస్టులు కూడా ఇంకా ఏఎంసీలు కూడా వాళ్ళకి అంతకుముందు ఏఎంసీలు అంటే ఒక బీసీలు, ఓసీలు, ఓసీలకు ఇచ్చేవాళ్ళు, కానీ దాన్ని కూడా రిజర్వేషన్ కేటాయించి వాళ్ళందరం కూడా ఒక ఏఎంసీ సీట్లో కూర్చోబెట్టారంటే ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే కాన్స్టిట్యున్సీలో
ఒక ఏఎంసీ చైర్మన్, అది కూడా కూర్చోబెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఏ తలపెట్టినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాన్ని కాపాడుకుంటూ ఉంది. ఈరోజు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని మిగిలిన టీడీపీ ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు, ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు, వాళ్ళందరూ సోమవారం పొందాలు తయారవుతారని చెప్పేసి ఓటు ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాము? కష్టపడి పనిచేసే వాళ్ళు, కూలీ నాలు చేసుకునే వాళ్ళకి మేము ₹1,000 వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు బాగుపడతారని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు చేసే తప్ప వేరే ఉద్దేశం కాదని సభాముఖంగా చేస్తున్నాం. మన కరోనా టైంలో కూడా నాలాంటి ధనవంతులు ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మేము తింటాం, కానీ పేదవాళ్ళు కూలీ నాలు చేసుకుంటే కానీ వాళ్ళకి సరిపోదు. కానీ అప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి పేదవాళ్ళని వాళ్ళ సొంత బిడ్డలాగా, సొంత కుటుంబంలా కాపాడుకున్న మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా చేస్తున్నాం. ఎందుకు చెప్తారంటే కమిట్మెంట్, మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి తప్ప ఇంకెవరు లేరని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము జగన్మోహన్ గారు ఎప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించేది ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభలో తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము అంతకుముందు ఓదార్పు యాత్రలు ఎప్పుడున్నా కూడా రాజశేఖర్ గారి పక్కన అంబేద్కర్ ఉంటాడు, అంబేద్కర్ ఉంటే రాజశేఖర్ ఉంటాడు, రాజశేఖర్ గారు ఉంటే అంబేద్కర్ ఉంటాడు. మా ప్రభుత్వం, జగన్మోహన్ గారి ప్రభుత్వం, రాజశేఖర్ గారి కుటుంబం మొత్తం ఆ పేదవాళ్ళకి అంబేద్కర్ పక్షాన ఎప్పుడు ఉంటామని చెప్పి సభముగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరూ సర్పంచులకు కానీ ఎంపీడీసీలకు కానీ ఈ అంబేద్కర్ ప్రోగ్రాంలో ముఖ్యంగా సుమారుగా 20 బస్సులు మన కాన్స్టిట్యున్సీ కేటాయించారు. 20 బస్సులు కేటాయించారు. రకరకాల దర్శి మండలానికి 6 నుంచి 8 బస్సులు మండలానికి, అదేవిధంగా తాళ్ళూరుకి 4 బస్సులు, మిగిలిన మండలానికి 3 బస్సులు కేటాయించారు. ఇంకా ఎవరికి ఎన్ని బస్సులు కావాలన్నా కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాలు కాకుండా ఎవరు ఆ అంబేద్కర్ విగ్రహం చూడాలి, ఎవరు ప్రేమతో ఉండాలి, మేమందరం వస్తాం, మాతో పాటు అందరూ రావచ్చు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.